రైట్కి మిగిలిన డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరాం వంకర బుద్ధి బయటపడింది. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసులో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. గత కొంత రోజులుగా వారాసిగూడలో ఆ అమ్మాయితో జానకిరాం ఉంటున్నాడని, రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని నిఘా పెట్టినట్లు కమిషనర్ కళ్యాణి చెప్పింది. జానకిరాం ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి వాపోయింది. ఘటనా స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? మా ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త. జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరాం వంకర బుద్ధి బయటపడింది. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఆమెతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో ఆ అమ్మాయితో జానకిరాం ఉంటున్నాడని, రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడా అని నిఘా పెట్టినట్లు కమిషనర్ కళ్యాణి చెప్పింది. జానకిరాం ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసుల్లో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి వాపోయింది. ఘటనా స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి, ఒక మంచి పొజిషన్ లో ఉండి ఇలాంటి పని చేయడంతో అక్కడ ఎలా ఉంది? అంటే వాళ్ళ వైఫ్ ఏమంటుంది? పోలీస్ స్టేషన్ లో ఎలా జరుగుతున్నాయి? మనం చూస్తూనే ఉన్నాము. ఇటీవల కాలంలో అయితే మాత్రం అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగాల్లో ఉండి కూడా చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆదర్శంగా ఉండవలసినటువంటి ఒక అధికారే తనకంటే వయసులో 20 ఏళ్ల చిన్న అమ్మాయి, అదే అంటే కనీసం తన కూతురు వయసు ఉన్నటువంటి మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకోవటమే కాకుండా ఈ విధంగా తన భార్యను పూర్తిగా విస్మరించి ఇంటికి కూడా వెళ్లటం, మొహం చాటేయటం తోటి కూడా ఒకసారిగా అనుమానం వచ్చినటువంటి భార్య అయితే మాత్రం తన భర్త జానకిరాం పైన కళ్యాణి నిఘా పెట్టారు. నిఘా పెట్టిన నేపథ్యంలోనే వారాసిగూడలో ఒక ఫ్లాట్ లో ఉంటున్నట్లుగా, జానకిరాం తనతోనే ఉంటున్నట్లుగా, ఇంటికి అసలు రాకుండా ఉంటున్నట్లుగా కూడా గుర్తించిన తదను మహిళ అయితే మాత్రం తను కళ్యాణి అయితే తన బంధువులతోటి ఆ ఇంటికి వారాసిగూడ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తంగా ఒక రణరంగంతో కూడినటువంటి వాతావరణం నెలకొందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కళ్యాణి తరపు బంధువులు అయితే తన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జానకిరాం ఇదే విధమైనటువంటి పనులు ఇప్పుడు చేయటమే కాదు, గతంలో ఖమ్మంలో పనిచేసినప్పుడు కానివ్వండి, లేదంటే మెదక్లో పనిచేసినప్పుడు కానివ్వండి, తన తీరు మార్చుకోవాలని చెప్పి భార్య సూచించినప్పటికీ కూడా ఏమైనా కూడా కనీసం తన సూచనలో పరిగణలో కూడా తీసుకోలేదు. తన తీరులో ఏమాత్రం మార్పు రాలేదు అనేటువంటి విసిగెత్తిపోయినటువంటి మహిళ మళ్ళీ ఇక్కడ జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తూ తనకంటే వయసులో 20 సంవత్సరాల యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది మాత్రం భార్య కళ్యాణి అయితే జీర్ణించుకోలేకపోయింది. భార్య తరపున బంధువులు అయితే మాత్రం ఇప్పటికే అతనికి దేహశుద్ధి చేశారు. సో మొత్తంగా వారాసిగూడ పోలీసులు అయితే మాత్రం అతనికి చేరుకొని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అసలు ఏం జరిగింది అనేటువంటి కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పాలండి. రైట్ తేజ, అయితే అమ్మాయి వయసు ఎంత ఉండొచ్చు? ఆమెకి పెళ్ళయిందా లేదా? అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? అంటే ఇంకా ఆ అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్స్ పెట్టడం మాత్రం ఇంకా మనకి తెలిసినటువంటి పరిస్థితి లేదు, తెలియరావాల్సింది. కానీ తనకంటే 20 ఏళ్ళు, అంటే ఈయనకు 40 నుంచి 45 సంవత్సరాల వరకు ఈ జానకిరాం జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరాంకి వయసు ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి కనీసం 20 ఏళ్ల వరకు, 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో తనకు ఆ వయసు ఉంటుంది అన్నట్టుగా కూడా పోలీసులు అయితే మాత్రం కొంత గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైనా అసలు ఆ మహిళ ఎవరు, ఆ మహిళ ఏ క్యాడర్ లో పనిచేస్తున్నారు, అదే విధంగా ఆమెకు సంబంధించినటువంటి ఊరు ఎక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేటువంటిది మొత్తం ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగానే తనకు అసలు మ్యారేజ్ అయిందా లేదా, ఎప్పటి నుంచి ఈ తతంగం సాగుతుంది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ తేజ.
మంచిది